ఒక అందమైన ఉదయం తారా సంతోషంగా సముద్ర తీరంలో నడుస్తూ ఉండింది. మృదువైన ఇసుక ఆమె కాళ్లను తాకింది. అలలు నెమ్మదిగా చుట్టుతూ సెల్ సెల్ అనే శబ్దంతో మోగుతున్నాయి. తారా చిప్పను ఆయిస్టర్ సేకరించడం చాలా ఇష్టపడుతుంది. ఆమె చిన్న చిన్న చిప్పల్ని మెరిసే రంగురంగుల ఆయిస్టర్ తీసుకుని పరిశీలించింది. ఒక చిప్ప హృదయాకారంలో ఉంది. ఆమె దాన్ని తీసుకుని చెవికి దగ్గర పెట్టి వినింది. ప్రతి ఆయిస్టర్ కూడా సముద్ర రహస్యాలు చెబుతున్నట్టే అనిపించింది. ఆమె ఇంకా తీరం వైపు నడుస్తుండగా ఇసుకలో పాతిపోయిన ఓ లేత గులాబీ రంగు మెరుస్తున్న ఆయిస్టర్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఓ అంటూ తారా ఆశ్చర్యంతో దాన్ని తీసి చూసింది. అప్పుడు ఒక చిన్న గొంతు స్వరం వినిపించింది. నన్ను కనుగొన్నందుకు ధన్యవాదాలు. తారా చుట్టూ చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ శబ్దం ఆయిస్టర్ వచ్చింది. నేను ఒక మాయాజాల ఆయిస్టర్ అంది అది నెమ్మదిగా. నేను నీ ఒక్క కోరికను నిజం చేయగలుగుతాను. తారా కాసేపు ఆలోచించింది. బొమ్మలు, మిఠాయిలు నాకు అవసరం లేదని అనుకుంది. తారా నవ్వుతూ అంది, నా కోరిక సముద్రంలోని అన్ని జీవులు ఎప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. ఆ ఆయిస్టర్ మెరిసి వెలిగింది. తరువాత నెమ్మదిగా తారా చేతుల నుండి బయటపడి అలల్లోకి దూకి అదృశ్యమైంది. దాంతో సముద్రం అంతా ఆనందంతో నిండిపోయింది. డాల్ఫిన్లు పైకి దూకుతూ ఆడాయి. తావళ్లు, ఆమలు కాళ్లను ఊపుతూ నాట్యం చేశాయి. చాలా రంగురంగుల చేపలు చుట్టూ తిరుగుతూ కూర్చుని నాట్యం చేశాయి. తారా వాటిని చూసి ఎంతో సంతోషించింది. ఆ రాత్రి తారా బెడ్లో పడుకున్నప్పుడు సముద్రగాలి ఆమె కిటికీ ద్వారా మృదువుగా లోపలికి ప్రవేశించింది. ఒక తేలికపాటి గొంతు స్వరం వినిపించింది. ధన్యవాదాలు తారా. తారా ముసుగుపట్టింది. ఒక చిన్న మనసు నుంచి వచ్చిన కోరిక కూడా ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకురాగలదని ఆమె అర్థం చేసుకుంది.